హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను దోస గింజలతో పెరుగు పచ్చడి చేశానండి. దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ఇది పాతకాలం నాటి వంట అండి, నాయనమ్మ చేసేది అనమాట. బాగా పాతకాలం నాటి వంట ఇది. 100 years దాటిన వంటే అనుకుంటా ఇది నాకు తెలిసి. అది ఒక కాయ నాటు దోసకాయలు తీసుకోండి, దాన్ని పీల్ చేసి మొత్తం అది కట్ చేసాక గింజలు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి తీయగుంటేనే వేయండి. తీయగా పుల్లగా పులుపుదనం తీపి ఉంటే, చేదు ఉంటే వేయకూడదు అనమాట. చేదుగా ఉంటే బాగుండదు, టేస్ట్ ఉండదు అనమాట. అది గింజలు తీసుకొని అది టేస్ట్ చేసి తర్వాత మొత్తం తీసి ఆ పై డొప్ప కూడా వాడుకోవచ్చు అండి. ఆ ఇత్తులు దోస గింజలు పెరుగు చట్నీ వాడుకోవచ్చు, ధాన్యం కర్రీ చేసుకోవచ్చు. నేను అలానే చేసే ఈరోజు. అది పెరుగు చట్నీ చేసా గింజలతోటి, ఆ డొప్పలతోటి కర్రీ చేసా. ఒక టమాటా వేస్తే పులుపు వచ్చేస్తుందండి ఆ కర్రీలో కూడా. అవి గింజలు తీసుకొని కొంచెం గింజల వరకు తీసుకోవాలండి. దానికి గుజ్జులాగా ఉండదేమో కూరలో వేసుకోవచ్చు మనం, వేస్ట్ చేయకుండా కూడా. అవి వచ్చినాయి, అవి పక్కన పెట్టుకొని మనం పెరుగు మెత్తగా తీయటి పెరుగు ఉంటే తీసుకోండి. పుల్లటి పెరుగు ఉంటే పుల్ల పెరుగున్నా తీయ పెరుగున్నా 1 స్పూన్ పంచదార పడుతుందండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి కొంచెం అవి నలపాలండి. నలిపితే అది మొత్తం రసం అంతా వచ్చేస్తుంది అనమాట బయటికి. అప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట దానికి. ఎప్పుడైనా సరే మీరు పోపులో వేసి పిసికితే అది వేరు, కానీ ఇట్లా అయినా విడిగా గిన్నెలో వేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటే మనకి అంతా కలిసిపోతుంది అనమాట. కొంచెం కారం కూడా వేసుకుందాం, కలిపి దోస గింజలు వేసి పెట్టి వేసుకోవాలండి. నాయనమ్మ మా చిన్నప్పుడు ఒరుగులు చేసేది. ఆ ఇత్తులన్నీ బయటకు వస్తే అవి పచ్చడి, పెరుగు పచ్చడి కొంత చేసేది, కొంత ఏమో ఎండబెట్టి పేర్లపిండి అనే ఏకాదశి వస్తుందండి ఆషాఢ మాసంలో. అప్పుడు పేర్లపిండి కొట్టేది అనమాట, దోస పిండి. కొంచెం పంచదార అండి, 1 స్పూన్ పంచదార వేసుకుందాం. భలే ఉండేదండి టేస్టు. ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. పోపు గింజలు, 1 ఎండుమిర్చి వేసాను, పసుపు ఏమో దాంట్లోనే వేసానండి. అన్నీ పచ్చిగానే ఉండాలి, ఆ టేస్టు ఒకలాగా ఉంటుంది అనమాట. కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకుందాం, ఇంగు పొడి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొట్టేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం వేగానికి ఇందిట్లో కలిపేసి అన్నంలో పెట్టుకొని తింటావేనండి అమోఘం అంటారు. ఇది ఒకసారి దోస గింజల పెరుగు పచ్చడి తింటే, ఇది 100 years క్రితం ఉండేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు అండి, మాకు అంత లేవు. మా నాయనమ్మకి 100 years దాటినాయి కదా, ఎప్పుడో 90 yearsకే చనిపోయారు. నాయనమ్మ చనిపోయి కూడా 15-20 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే 91 అంటే 100 years క్రితం కర్రీలు అండి ఇవి. దోసకాయ కూర, దోసకాయ టమాటా వేసి కూర చేశానండి. అది డొప్పలతో రైస్ పెట్టుకున్నాను. ముందే తినకూడదండి కూర, అన్నం తినడానికి పెరుగు అన్నం తినాలి, ఇది తినాలి. కానీ నేను మీకు చూపించడానికి ఇట్లా తింటున్నాను. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎంత అదిరిపోయిందంటే అంత అదిరిపోయింది. నాయనమ్మ బాగా గుర్తొచ్చారు నాకు. నచ్చితే లైక్ ఇచ్చి, దోస గింజల పెరుగు పచ్చడి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోలు చూడండి, నచ్చితే ఎవరికన్నా ఫార్వర్డ్ చేయండి. అబ్బాబ్బాబ్బా, సూపర్ అండి. బాయ్ అండి.